హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇది ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమై ఉండాలి. ఇట్స్ జస్ట్ నార్మల్ వీకెండ్ వ్లాగ్. ఇది ఇవాళ సండే. సో ఇవాళ సండే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ 10:30 అయింది. నేను ఐ థింక్ అరౌండ్ 9:30కి ఏమో లేచినట్టున్నా. లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసా జస్ట్ ఇప్పుడే. అండ్ మమ్మీ వాళ్ళు ఆల్రెడీ యాజ్ యూజువల్ పొద్దునే లేస్తారు. అండ్ మమ్మీ కిచెన్లో కుకింగ్లో బిజీగా ఉంది. ఇవాళ సండే కదా, సో నాన్ వెజ్ స్పెషల్ అనమాట. నేను రెట్రోది కొన్ని క్లిప్స్ ఉంటే చూస్తున్నా, రెట్రో ప్రీవియస్ ఈవెంట్ది. మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం రండి. హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. నాకు ఇప్పుడు అయిందిలే, నీకు ఎప్పుడో అయ్యింది. ఏం చేస్తున్నావు? చాలా బిజీగా ఉన్నావు. చికెన్ ఫ్రై ఇవాళ నేను మెనూ ఇచ్చా గైస్. రసం చికెన్ ఫ్రై కావాలి మమ్మీ నాకు అని చెప్పి, సో అదే చేస్తుంది. ఫస్ట్ ఉడకబెట్టాలి చికెన్ని. ఏం చేసావు చెప్పు. నీట్గా వాష్ చేసుకొని పేస్ట్. ఇది ప్రాన్స్కి ఆనియన్స్ ఇప్పుడే పెట్టింది. అంటే మా నాన్నమ్మ చికెన్ మటన్ ఇలాంటివి తినదు, అందుకే మా నాన్నమ్మ కోసం ప్రాన్స్. చికెన్ ఫ్రై రసం కావాలండి, అందుకని మీ అమ్మ రొయ్యలు కావాలండి, అందుకే అది ప్రిపేర్ చేస్తున్నారా? కుకింగ్ ఇన్ ప్రోగ్రెస్. రసం ఇంకా స్టార్ట్ చేయలేదా? ఏం టిఫిన్ వేస్తుంది ఓ పక్క. ఇవాళ మా టిఫిన్ దిబ్బ రొట్టి. ఇడ్లీ పిండి రొట్టె అంటారు, దిబ్బ రొట్టె అంటారు. యా, అదనమాట. మీకు నేను రెసిపీ షేర్ చేస్తా. మేబీ చాలా మందికి చికెన్ ఫ్రై వచ్చి ఉండొచ్చు. మా మమ్మీ స్టైల్ ఎలానో చూపిస్తా అనమాట ఇవాళ మీకు. నాకు హెడ్ లైట్ వచ్చింది గైస్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సమ్మర్. సో యాజ్ ఐ టోల్, ప్రాన్స్ కర్రీ కూడా చేస్తుంది మా మమ్మీ. ఫస్ట్ దీనికి స్టార్టింగ్ ఏంటంటే ఆయిల్ వేసేసి ఆనియన్, ఇది ఈగురు కాబట్టి చాలా ఎక్కువ ఆనియన్స్ పడతాయి. ఆనియన్స్ వేసుకొని ఆయిల్లో బాగా మగ్గ పెట్టుకోవాలి. అది ఆనియన్స్ వేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా ఉప్పు పసుపు కూడా వేయాలి. మమ్మీ చెప్పిన టిప్ ఏంటంటే ఇన్ కేస్ ఆనియన్స్ మగ్గబెట్టేప్పుడే ఉప్పు వేస్తే ఆనియన్స్ కొంచెం ఎక్కువైనా తీపి రాదంట. సో ఆనియన్స్ ఇంకా నార్మల్గా ఎగ్ కర్రీ అవి చేసుకునేప్పుడు వేస్తాం కదా, అలా మొత్తం మగ్గిపోయాక మనము ప్రాన్స్ వేసుకోవాలి. సో ప్రాన్స్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవడమే. సో మమ్మీ కొంచెం ఇట్లా ఉంచిందనమాట. ఇవి ఇప్పుడు విడిగా ఫ్రై చేస్తుంది. అదేంటనేది నేను మీకు చెప్తాను. వేసింది కదా, కొంచెం అట్లా విడిగా తీసి పెడతాది అనమాట. అది ఆయిల్ వేసి ఫ్రై చేస్తావు కదా, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు పసుపు మమ్మీ అవన్నీ వేసి ఫ్రై చేసుకుంటే బాగా పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు ఉంటాయి మమ్మీ అలా చేస్తే? 1 month ఉంటాయి. 1 month. నేను ఇంతసేపు వీడియో ఆన్ చేయకుండా మాట్లాడా. నాకు యాక్చువల్గా ప్రాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మాకు అక్కడ పూణే అటు సైడ్ కొంచెం, అంటే మన ఆంధ్ర దాటితే ఎక్కడైనా మనకి టైగర్ ప్రాన్స్ అని పెద్ద పెద్ద ఉంటాయి కదా. సో ఇవి ఇష్టం నాకు, ఇవి చిన్న చిన్నవి. సో ఇవి కర్రీస్ కల్లా బాగుంటాయి. ఇవి ఫ్రై చేసి ఇస్తుంది మమ్మీ. నేను స్టోర్ చేసుకొని ఎప్పుడైనా తర్వాత కర్రీ కానీ బిర్యానీ కానీ అలా చేసుకుంటాం. సో ఈ ప్రాన్స్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా అది మొత్తం మగ్గిపోయాక లాస్ట్లో మనం కారం వేసుకోవాలి. ఇంకొక 5-10 మినిట్స్లో కట్టేస్తాం అన్నప్పుడు. సో ఇప్పుడు కారం వేస్తున్నాం అనమాట. కారం వేసేసాక అండ్ మీకు ఒక టిప్ చెప్తాను. ఏదైనా గ్రేవీ కర్రీ అడుగంటితే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నా. సో లాస్ట్ గరం మసాలా వేసుకుంటాం యాజ్ యూజువల్. సో గరం మసాలా కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఒక పక్క చికెన్ బాయిల్ అవుతుంది. చికెన్ మనం ఆయిల్ లేకుండా చికెన్లో ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మగ్గించుకోవాలి, వాటర్ మొత్తం పోయేదాకా. అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ రసం కోసం ప్రిపేర్ చేస్తుంది. మేము టమాటా రసం పెట్టుకున్నాము. సో టమాటాలు బాగా మిక్సీ పట్టుకోవాలి. కట్ చేసేసుకొని నార్మల్ టమాటా అండ్ చింతపండు కలిపి మిక్సీ వేసుకొని దాంట్లో వాటర్ పట్టుకొని స్టవ్ మీద పెట్టుకున్నాక ఎండుమిర్చి వేసుకోవాలి. అండ్ ఇక్కడ మమ్మీ గల్లుప్పు వేస్తుంది. మీకు కావాలంటే నార్మల్ది కూడా వేసుకోవచ్చు, సాల్ట్. గల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అనేది వేస్తాము మోస్ట్లీ. సో అది అయిపోయాక పసుపు వేసుకోవాలి. మీకు కావాలంటే ఇక్కడ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు.
అండ్ దీంట్లో ఇంకా కారం అవసరం లేదు. కారం మనకి రసం మసాలా వేరే ఉంటుంది కదా, సో అది కూడా చూపిస్తా. సో ఇది రసం మసాలా కోసం. దీంట్లో ఏంటంటే కందిపప్పు, ధనియాలు, జీలకర్ర లైట్గా ఇవి ఆయిల్ లేకుండా నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే మిరియాలు కూడా వేసుకోవచ్చు. సో ఇవి ఆరిపోయాక మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు మనం చిన్న ఆనియన్ ముక్క అండ్ చిన్న అల్లం ముక్క కూడా కలిపి మిక్సీ పట్టుకొని మరిగేటప్పుడు వేసేయడమే. సో ఇక్కడ మనకి చికెన్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఫుల్ డ్రై అయిపోయింది, అసలు ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన మమ్మీ రసంకి తాలింపు పెడుతుంది. సో తాలింపు కామన్, ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు కావాలంటే వేసుకోవచ్చు, ఆప్షనల్, అండ్ పచ్చిశనగపప్పు అది కూడా, అండ్ ఎండుమిర్చి, కరివేపాకు అండ్ లాస్ట్లో ఇంగువ ఇవన్నీ కలిపేసి తాలింపు పెట్టేసుకోవడమే. సో ఈ తాలింపు రసం కోసం రెడీ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ రసం అయిపోయింది కదా, నెక్స్ట్ చికెన్ కర్రీ అనమాట. సో చికెన్ అలా మొత్తం డ్రై అయిపోయాక మనం పాన్ తీసుకొని, చాలా ఆయిల్ పడుతుంది ఫ్రై కాబట్టి, సో దాంట్లో ఆనియన్స్ ఇలా మీకు కావాలంటే నిలువుగా కట్ చేసుకోవచ్చు ఆర్ చిన్న స్మాల్ పీస్ కట్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ లైట్గా మగ్గుతున్నప్పుడు ఇట్లా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి. యాజ్ ఐ టోల్డ్, అల్లం వెల్లి పేస్ట్ మేము అసలు ప్యాకెట్స్ కొనము, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. ఐదర్ ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటాము, లేదంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటాము. సో అల్లం వెల్లి పేస్ట్ ఇదంతా మగ్గిపోయాక మనము ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్, సో అదంతా కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు సాల్ట్ అక్కర్లేదు, ఎందుకంటే అది ఉడకబెట్టేటప్పుడే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్, పసుపు అక్కర్లేదు. మీరు కావాలంటే లైట్గా టేస్ట్ చూసుకొని, సరిపోలేదంటే కొంచెం వేసుకోవచ్చు. అండ్ చికెన్ మనకు కావాల్సినంత ఫ్రై అయిపోయాక దీంట్లో కారం వేసేసుకోవడమే. కారం వేసుకున్నాక నెక్స్ట్ చూసుకోండి, సరిపడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం గరం మసాలా వేస్తాం. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే ప్రాన్స్. నేను మీకు చెప్పాను కదా ఆయిల్ ఫ్రై చేస్తాము. సో ఈ ప్రాన్స్ ఇలా మనము ఫ్రిడ్జ్లో ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు, నెక్స్ట్ ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. సో చికెన్ రెడీ అయిపోయింది. గరం మసాలా నేను చెప్పాను కదా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామని. సో దానికి చెక్క, లవంగం, ధనియాలు ఇవన్నీ లైట్గా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి, సో దాన్ని మనం మసాలా పట్టుకుంటాం అన్నమాట. ఈ గరం మసాలానే మేము అన్ని కర్రీస్లోకి యూస్ చేస్తాము. సో గరం మసాలా కూడా మేము అసలు బయట కొనము, ప్యాకెట్స్ అసలు తీసుకోము, అండ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. మీకు కావాలంటే అది విడిగా షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాం. ప్రాన్స్ కర్రీ, చికెన్ ఫ్రై, రసం, అండ్ మా ఆంటీ నాకు ఇష్టమని కొబ్బరి రైస్ చేసి పంపించారు, అండ్ చికెన్ కర్రీ. ఈసారి దీని రెసిపీ షేర్ చేస్తా గైస్ మీకు నెక్స్ట్ టైం ఆంటీ చేసినప్పుడు. సో కుకింగ్ అయిపోయాక ఇలా అందరం కూర్చొని లంచ్ చేస్తున్నాము. మేము మోస్ట్లీ ఇది నాకు చాలా రాగా పెట్టాలనిపించింది వీడియో అంతా, సో అలానే పెట్టేశాను. ఇలా ఉన్నారు ఏంట్రా బాబు అనుకోకండి, ఎవరైనా ఇంట్లో ఉంటే ఇలానే ఉంటారు కదా. మేము ఆల్మోస్ట్ ఇలా అందరం కూర్చొని కింద కూర్చొని తింటాము, డైనింగ్ టేబుల్ లేదు, అండ్ ఉన్నా కూడా యూస్ చేసేవాళ్ళం కాదు, ఇలా కింద కూర్చొని తింటామన్నమాట అందరం. ఇంకా ఈవినింగ్ ఏమైనా చల్లగా తాగాలనిపించి ఇలా మొయిటో చేసుకొని తాగుతున్నాము. ఈ వీడియో నేను మొయిటో రెసిపీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఎవరైనా కావాలంటే చూడొచ్చు వెళ్ళి. చూసారా ఎంత మంచి గాలి వస్తుందో మా బాల్కనీలో. సో ఈవినింగ్ అలా కూర్చొని చిల్ అవుతున్నాం అనమాట. ఈ వీడియో ఒక కుకింగ్ వీడియో అయిపోయింది ఫైనల్లీ. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.